వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు బాధతో చెప్తున్నాడు, ప్రియ సంగమా, తండ్రి అయిన దేవుని వల్ల నేను అపోస్తలుగా పిలువబడ్డాను కానీ మనుషులుగా నియమించలేదు అని చెప్తున్నప్పుడు వాడికి ఇంకా రాస్తున్నాడు ఏంటంటే, దేవుడు 3వ వచనం చూడండి, మన తండ్రి అయిన 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవాలని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకొనెను అని ఒక మాట చెప్తున్నాడు. నిజమే, ప్రస్తుత కాలం అంతా కూడా మనం అనుభవిస్తున్న కాలం ఏంటో తెలుసా? చెడ్డ కాలంలో మనం నివసిస్తున్నాం ప్రియులారా. మరి యేసు ప్రభువారు ఈ చెడ్డ కాలంలో నివసిస్తున్న వారిని రక్షించడానికి యేసు ప్రభువారు కల్వరి శిలలో ఆయన మనందరి కొరకు కూడా బలియాగం అయిపోయాడు. ఒక బలి పశువుగా నీ కొరకు నా కొరకు కూడా. యోహాను చెప్తున్నట్లుగా, ఇదిగో లోక పాపములు మోసుకునిపోవు దేవుని గొర్రె పిల్ల. యేసయ్య మన కోసం ఎందుకు వచ్చాడు తెలుసా? ఒక గొర్రె పిల్లగా బలియాగం అవడానికి యేసు ప్రభువారు లోకంలోకి వచ్చాడు. నిజమే, నీ పైన నా పైన ప్రభా ఈ లోకం ఏం చేసిందో తెలుసా? జన్మ కర్మ పాపాలు నీ మీద నా మీద ఉన్నాయి. అంటే నువ్వు పుట్టుకతో ఎలా పుట్టావు? పరిశుద్ధుడిగా పుట్టలేదు. నువ్వు పుట్టుకతో పాపిగా పుట్టావు. నువ్వు పుట్టుకతో నీవు దేవుని యొక్క ఉగ్రతకు లోనైనట్టుగా పుట్టావు పిల్లల. అయితే తల్లి గర్భంలో రూపింపకపోతే యేసు ప్రభువారిని ఎరిగాడు కాబట్టి ఆయన విలువైన రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభువారి లోకంలోకి వచ్చాడు. అందుని బట్టి ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు ప్రస్తుతపు చెడ్డ కాలంలో నుండి మిమ్మల్ని విమోచించుకోవాలని యేసు ప్రభువారి లోకంలోకి వచ్చాడు, మీ కొరకు మరణించాడు. నిజమే, యేసు ప్రభువారు కనుక రాకపోయి ఉంటే మనకు రక్షణ భాగ్యం లేదు. ఈ రోజుల్లో చాలా మందిని భాగ్యవంతులు అంటారు. ఎవరిని భాగ్యవంతులు అంటారు? వారి ఇంటి నిండా డబ్బులు ఉన్నప్పుడు, వారి ఇంటి నిండా ఆస్తులు, పొలాలు, తర్వాత ఇది చెప్పండి వెండి, బంగారం ఇవన్నీ అప్పుడు ఏమంటారు? నిజంగా భాగ్యవంతులు అని అంటారు. మన సర్వే చేస్తున్నప్పుడు మరి లిస్ట్ వేశారు ఈనాడు పేపర్లో. ప్రపంచంలోనంట 62 మంది బిలియనర్స్ ఉన్నారు. వాళ్ళు ఒకరు చాలు మన భారతదేశానికి కొనేయడానికి, అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉంది. ఏం చేసుకుంటారు? సరే, వాళ్ళని ఏమంటాం మనం చెప్పండి? భాగ్యవంతులు. దాంట్లో ఒక్కడిగా నేను అయిపోయి అంటే ఏం చేశాను? ఏం చేస్తాం? ఏం చెయ్యం. దాంతో మనకు ప్రయోజనం లేదు పిల్లల. చాలా మంది లోపల అంటారు, డబ్బు ఉంటే భాగ్యవంతులు అంటే, బంగారం అంటే భాగ్యవంతులు. నీ దగ్గర మంచి మొబైల్ ఉందా? నువ్వు చాలా భాగ్యవంతుడు. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయా? నువ్వు చాలా భాగ్యవంతుడు. నేనంటాను, అది కాదు భాగ్యం. నువ్వు రక్షణ కలుగున్నావా? అది నీ భాగ్యం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నువ్వు రక్షణ కలిగి ఉంటే అదే దేవుడు నీకు ఇచ్చిన విలువైన భాగ్యం. దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడెవరు? నిన్ను పోలిన వాడెవరు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యం కలిగి ఉన్నావంటే నిన్ను పోలిన వాడు 62 బిలియనర్స్ కన్నా గొప్పవాడివి. హల్లెలూయా, దేవుడు గొప్పవాడు. నీకు నాకు కూడా రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఇంకెవరైనా రక్షణ భాగ్యం పొందుకోలేదా? త్వరగా పొందుకోండి. నేనంటాను, డబ్బు సంపాదించే కంటే రక్షణ భాగ్యం పొందుకుంటే అంతకన్నా విలువైన జీవితం ఈ లోకంలో లేదు. ఈరోజు చక్కనే వస్తున్నా తెలుసు, చాలా మంది రక్షణ పొందారు, వారు సంతోషంగా దేవుని యొక్క భాగ్యాన్ని పొందుకున్నారు. నేనంటాను, వాళ్ళు పొందుకున్న ఆస్తి తెలుసా? రక్షణ భాగ్యం వాళ్ళు పొందుకున్నారు. ఈ రోజుల్లో అనేక మంది రక్షణ భాగ్యం పొందుకోవడానికి కారణం ఏంటంటే వారి హృదయము పాపముతో నింపబడింది. ప్రియులారా, దేంతో నింపబడింది? పాపంతో నింపబడింది. అందుకని ఇర్మియా గ్రంథంలో అంటాడు, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని గ్రహించేవాడవాడు. అందుకని యేసు ప్రభువు కూడా మత్తయి సువార్తలో చెప్తాడు, హృదయంలో నుండి ఏమొస్తాయంట? దురాలోచనలు, వ్యభిచారములు, జారత్వములు, కామ విలాసాలన్నీ కూడా హృదయంలో వస్తాయి. నీ హృదయం ఎలాగైపోయిందో ప్రియకుమారా, ఎలాగైపోయిందో తెలుసా? నీ హృదయం పాపంతో నింపబడిపోయింది. అందరూ బట్టి నువ్వు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు, దేవుని కార్యాలను చేయలేకపోతున్నావు, దేవుని సువార్తను అనేక మంది నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నీ హృదయం అంతా కూడా పాపంతో నింపబడింది. అందుకని యేసయ్య అంటున్నాడు, నీ పాపాలు పరిహరింపబడాలంటే, నీవు నీ పాపాల నుండి విముక్తి పొందాలంటే నన్ను విశ్వసించు, నా దగ్గర రక్షణ కలిగిస్తాను, నీ పాపాలు తొలగిస్తానని యేసు ప్రభువు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. నిజమే, ఆనాడు జక్కయ్య ఇంట్లోకి ఎవరు వచ్చారు చెప్పండి? యేసు ప్రభువు వచ్చినప్పుడు జక్కయ్య ఇంట్లో ఏం కలిగింది? రక్షణ కలిగింది. జక్కయ్యకి ఆస్తులు లేవంటారా? జక్కయ్యకి బోల ఐశ్వర్యం, మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడు. కానీ జక్కయ్య వాటన్నిటికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు తెలుసా? యేసయ్యని ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి యేసయ్య అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకు అనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యేసయ్య ఆ యొక్క జక్కయ్య కోసం మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. ప్రియరా, జక్కయ్య ఇంట్లో
దేవుని యొక్క ఆశీర్వాదాలు చూశాడు. జక్కయ్య యేసయ్యని హృదయపూర్వకంగా అంగీకరించాడు. వారి పాపాలు వదిలిపెట్టాడు. ఒకసారి అపోస్తలుడైన పౌలు శీలను కూడా భయంకరంగా కొట్టినప్పుడు ఆ యొక్క చెరసాల అధికారి అంటాడు, అయ్యలారా రక్షణ పొందుడకు నేను ఏం చేయాలంటే, అప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నీవును నీ ఇంటి వారును ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నప్పుడు వారి కుటుంబంలో రక్షణ ఆశీర్వాదం కలిగింది. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా, నీ హృదయం అంతా కూడా పాపంతో నింపబడిందా? యేసయ్య దగ్గరికి రా. యేసయ్య నీ హృదయంలో ఉండిన ఆ పాపాన్ని తొలగించడానికి యేసయ్య నీ కొరకు నా కొరకు కూడా కల్వరి శిలువలో రక్తం కార్చాడు. యేసయ్య రక్తము ద్వారా మాత్రమే నీ పాపాలకు విమోచన. యేసయ్య రక్తము ద్వారానే నీ పాపాలకు స్వస్థత. ఈ రోజుల్లో ప్రజలందరూ దేనికోసం పరిగెడుతున్నారు తెలుసా? స్వస్థత కావాలని పరిగెడుతున్నారు. నాకు అక్కడ బియ్యం ఇస్తున్నారని పరిగెడుతున్నారు, లేదంటే నాకు అది ఇస్తున్నారని పరిగెడుతున్నారు. మేము నీకేమి ఇవ్వలేము, కానీ ఒకటే ఒక సువార్త మేము అందిస్తాం. యేసునందు నీకు రక్షణ కలుగుతుంది, యేసునందు నీకు విశ్వాసం కలుగుతుంది, యేసునందు నీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. యేసయ్య నీలో ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఎన్నో భాగ్యాలు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నీ హృదయం నమ్మకంతో ఉంటే దేవుని మహింపరచు ప్రియులారా. నిజమే, నువ్వు దేవుని మహింపరచాలి. కారణం అంటే యేసయ్య నీకు నీ పాప హృదయం తీసివేయడానికి యేసయ్య రక్తం ఎంతో అవసరత కలిగి ఉన్నాం ప్రియులారా. ఆ రోజు ఒక యవనస్తుడు, కొంతమంది అందరూ కూడా నదిలో వెళ్తున్న సమయంలో అతను పడుకున్నాడు. యవనస్తుడు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చెప్పారు, ముందున లోతైన సముద్రం లాంటిది ఉంది, అందరూ కూడా పడిపోతాం, లేవయ్యా లేవయ్యా అని అతను లేపుతున్నా. అతను అన్నాడు, కొంచెం పడుకొని మీరు నన్ను డిస్టర్బెన్స్ చేయొద్దు, నేను కొంచెం పడుకుంటున్నానని అలాగే బోర్డులో పడుకున్నాడంట. వీళ్ళందరూ ఒకసారి పక్కన దూకేసి వాళ్ళకున్న కవచాలు ధరించుకుని వాళ్ళు ఒట్టిగా వచ్చేసారు. ఈ వ్యక్తిని వాళ్ళు చాలా సార్లు లేపారు. అతను ఏమన్నాడు తెలుసా? 4-5 సార్లు లేపినా ఏమన్నాడు తెలుసా? మీరు నాకు ఏం చెప్పక్కర్లేదు, నేను నిన్ను రక్షించుకోగలను ఆ సమాధానం ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ బోట్ లో ఉండిపోయాడు. ఆ బోట్ అలాగా నదిలో కొట్టుకుంటూ వెళ్ళి ఒక పెద్ద లోతైన పొయ్యిలో పడిపోయింది. లోతైన మీరంటారు వాటర్ ఫాల్స్ లాంటి పెద్ద నదిలో పడిపోయింది. ఆ వ్యక్తి చనిపోయాడు. ఎందుకు విషయాన్ని మీకు తెలియపరుస్తానంటే, ఈరోజు అనేక మంది పాపంతో ఆటలాడుతున్నారు, పాపంలోనే ఉంటున్నారు. అందుని బట్టి వారికి రక్షణ సువార్త చెప్తున్నా సరే, దేవుని మాటలు చెప్తున్నా సరే, వారు అనుకుంటున్నారు ఇదంతా కూడా వెళ్తాను. వీళ్ళందరూ కూడా ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటారు, దేవుని కోసం చెప్తుంటారు. దాంట్లో ఏముంది? ఎక్కడ ఉందో తెలుసా? సినిమాలో ఉంది ఆనందం, సిగరెట్లో ఉంది సంతోషం, త్రాగుల్లో అని ఈరోజు యవనస్తులు పరిగెడుతున్నారు. ఓ విశ్వాసి, నువ్వు కూడా విధంగా పరిగెడుతున్నావా? నీ పాపంలో పరిగెడుతుంటే నేను చెప్తున్నాను, పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఆ పాపాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి రావాలి. నువ్వు ఎప్పుడైతే బయటకు పోతావు, ప్రభువైన రక్షకుడు నీకు రక్షణ కవచాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఏంటో తెలుసా? నీకు రక్షణ ఇవ్వడానికి. నువ్వు ఇంకా పాపంలో ఉండిపోయావా? బయటికి రాని యేసు ప్రభువు మనందరూ కూడా పిలుస్తున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నారు, ప్రియులారా మీరందరూ కూడా చెడ్డ కాలం ఉన్నాడు, అందుని బట్టి యేసు ప్రభువు రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారని ఆయన చెప్తున్నాడు. నేను ముందుకు వెళ్తున్నాను. 6 నుంచి కొన్ని వచ్చిన చదువుతాను, గమనించండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తోటకు మీదుగా త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెప్పబోయి మిమ్మల్ని కలవరపరిచిన కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను ఏమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించినట్లా అతడు శాపగ్రస్తుడు అవును గాక. నేను ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెబుతున్నాను, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించినట్లా వాడు శాపగ్రస్తుడు అవును గాక. అందరూ కూడా దృష్టిని ఏమి విధంగా ఉంచండి, ఎవరు చూడదు, గమనించండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరందరూ యేసు ప్రభువు సువార్తను వదిలిపెట్టి మరొక సువార్తలోకి వెళ్ళిపోయారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా వచ్చి మీకు వేరే సువార్త చెప్తే నమ్మొద్దు అని అపోస్తలుడైన పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. ఏంటి ఆ సువార్త అంటే, మరి ఈ రోజు ప్రబలిపోయింది ఆ సువార్త. 1830 సంవత్సరంలో జోసెఫ్ స్మిత్ అని ఒక యవనస్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడంట మోకరించే పెట్టి దగ్గర. ఇంతలో పైనుంచి మరి నేను బైబిల్ బాగా చదివితే యేసు ప్రభువు దేవుని దగ్గర కొన్ని దేవతలు ఉండేవి, ఆరాధించేవారు. వాళ్ళ కొంత సమూహం భూమి మీద పడిపోయింది. వాళ్ళని ఏమన్నారంటే 130 దేవతలు అంటారు కదా. మన తెలుగులో బాగా చదివి అందరూ బాగా అర్థమై ఉంటుంది. వేషాలు వేసేవాళ్ళు వేషధారణ మీ అందరికీ తెలీదు.
చాలా మంది వేషాలు వేస్తుంటారు. దేవుడు వేషం వేస్తే దేవుడు కదండి నేను అంటాను. దేవుడు ఎప్పుడు వేషం వేడు. వేషాలు వేసే వాళ్ళు ఎప్పుడు వేషాలనే వేస్తూ ఉంటారు. వాళ్ళు నటనలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళు వేషాలు రంగులు వేస్తూ ఉంటారు. ఒకరికి పెయింట్ ఎలా ఉంటుంది చెప్పండి. ఒకరికి ఎర్ర రంగు ముఖానికి, మరొకరికి బ్లూ రంగు, మరొకరికి ఎరుపు రంగు, రకరకాల రంగులు కలిగి ఉంటారు. వేసే రంగులు కాదు. ఆయన ఏంటో తెలుసా? సజీవుడైన దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన వస్త్రాలు ఆయన మోకం అంతా కూడా ఇప్పుడు తెల్లగానే ఉంటుంది. అందుకని దేవుడు నేను లోకంకి ఎలా ఉన్నాను, వెలుగై ఉన్నాను అన్నాడు దేవుడు. ఆయన చీకటి కాదు పిల్లరా. చీకట్లో ఉండే వాళ్ళకి పాపం చేస్తుంటారు. చీకట్లో ఉండే వాళ్ళకి కూడా అనేక మంది భార్యలు ఉంటారు పిల్లరా. కానీ ఆ యేసయ్య పరిశుద్ధుడు, కానీ మరియు యేసయ్య పుట్టాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడిగా పిలువబడ్డాడు. 1830లో జోసెఫ్ స్మిత్ ప్రార్థన చేస్తుంటే ఒక దేవదూత పైనుంచి దిగి వచ్చిందంట. అంటాను పోల్చబడిన దేవదూత అతని దగ్గరికి వచ్చి ఆ దేవదూత పేరు ఏంటంటే మొరోని అని పేరు పెట్టారు. మొరోని అంటే ఆ తర్వాత వచ్చిన తర్వాత అతనికి ఒక ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని చూపించిందండి. నువ్వు ఒక పరిశుద్ధ గ్రంథం రాయాలి, నువ్వు అన్ని దేశాలకు వెళ్ళి అన్ని ప్రజలకి నువ్వు సువార్త అందించాలని ఆ దేవత చెప్పిందంట. నేను అనుకుంటాను ఇక్కడ దేవుడు ఏమంటాడంటే ఈ సువార్త కాక మరొక సువార్తను ఎవరైనా మీ దగ్గరికి తీసుకొస్తుందని నమ్మొద్దని అపోస్తులు చెప్తుంటే అపోస్తుల కాలం గడిచిన తర్వాత 1830 దాదాపుగా మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం 2016 ఉన్నాం. మనకి 200 సంవత్సరాల ముందు మరి ఆ వ్యక్తి జన్మించాడు. ఎప్పుడో అపోస్తులైన పౌలు చేత మరి క్రీస్తు శకం మరి 50 నుండి 90 వరకు కూడా అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన పరిచయాన్ని చేశాడు. ఆయన తర్వాత వచ్చాడు జోసెఫ్ స్మిత్. ఇతనికి ఒక దేవదూత కనిపించిందంట. ఒక బుక్ రాశాడు. దాని ఏమంటే మోర్మోనిజం అన్నాడు. వాళ్ళు ఏమంటారంటే మీకు తెలుసు, వాళ్ళు షూట్ వేసేసుకుంటారు, చక్కగా సైకిల్ వేసుకుంటారు, చక్కగా కళ్ళద్దాలు పెట్టుకుని తెల్లగొండి రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. బ్రదర్ గాడ్ ఇస్ లవ్ యూ, జీసస్ క్రైస్ట్ యు ఆర్ లివింగ్ అని ఎన్నో 4 మాటలు చెప్తారు. ఆ 4 ఇంగ్లీష్ మాటలు ఉత్తిరి పడిపోతాం. రండి సార్ మీకు కాఫీ కావాలా, టీ కావాలా, మీకేం కావాలి, అలాంటి వాళ్ళు కూడా తెచ్చుకోకూడదంట. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలిసిన? యేసు ప్రభువు నిజమైన దేవుడు కాదు, యెహోవా నిజమైన దేవుడు అని చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభువు యేసు క్రీస్తు నామంలో ఆమేన్ అంటే ఏమంటారు, యెహోవా నామంలో ఆమేన్ అంటారు. అని వ్యతిరేకం అంటారు. ఇవన్నీ ఎందుకు ఈ వార్త మీకు అందరికీ చెప్తున్నానంటే జాగ్రత్త పడండి, మిమ్మల్ని వచ్చి సఖ్య మీద మిమ్మల్ని మోసం చేస్తారు అని అంటారు. మరి నీకు నాకు ఎందుకు అనిపించలేదు? మరోని జాబోతా మనకు మనసు లేదు కాబట్టి నేను అంటాను, ఎవరికైతే అలాంటి మనసు ఉంటుందో అలాంటి దేవతతో వస్తుంది. అంతే కదా. మనకి చెడ్డ పనులు చేయాలంటే ఏదో వస్తుంది, గాబ్రేదో వస్తుంది రాదు, చెడ్డతో వస్తుంది మన దగ్గరికి. ఒకరిని కొట్టాలి, ఒకరిని తిట్టాలి, ఒకరిని బూతులాడాలంటే నీ దగ్గరికి గాబ్రేదో వచ్చి మరి ఇలాగా అమ్మ నువ్వు బూతులాడంటారా అన్నదో మరొక దేవదూత నీ దగ్గరికి వస్తుంది. అలా దూత ఎంత తెలుసా? సాతాను దూత. సాతాను దూత వచ్చి నీకు ఇవన్నీ ప్రేరేపిస్తుంది. ఈ జోసెఫ్ స్మిత్ కూడా ఒక సాతాను దూత వచ్చి ప్రేరేపించినప్పుడు ఒక బుక్ రాశాడు. ఈరోజు ప్రపంచం అంతా కూడా వెళ్ళిపోతుంది. అయినా సరే ఆ యేసయ్య శక్తి ఏంటో తెలుసా? యేసయ్యకి ఇచ్చిన సువార్త ఎక్కడా లేదు పిల్లరా. ఈ రోజు దేశాల్లో కూడా యేసయ్య సువార్త వెళ్ళిపోతుంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది యేసయ్యని నమ్ముకుంటున్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరు ఎక్కువగా ఉన్నారు తెలుసా? ప్రపంచంలో యేసు ప్రభువుని నమ్మిన వారు అనేక కోట్ల మంది ప్రజలు భారతదేశంలో కానీ అనేక దేశాల్లో విస్తరిస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త వెళ్ళిపోతుంది. అందుని బట్టి మీకు చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా మీ కుటుంబాల్లో వచ్చి మీ గృహాలకు వచ్చి యేసు ప్రభువు సువార్త తప్ప మరొక సువార్త మీరు చెప్తే మీరు ఆ మాటలు వినొద్దు, ఆ పుస్తకాలు చూడొద్దు, ఆ పుస్తకాలు చదవద్దు, వాటితో మాట్లాడద్దు, వాటితో సంఘర్షించద్దు, వాళ్ళ సల్లంబరం కూడా మీరు తీసుకోవద్దు. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. మీకు విశ్వాసాన్ని పాడు చేస్తారు, మీ నమ్మకాన్ని పాడు చేస్తారు. మీరు యేసు ప్రభువు పెట్టుకున్న నమ్మకాన్ని అంతటిని కూడా వారు పాడు చేసి మిమ్మల్ని అవిశ్వాసంలోకి తీసుకెళ్ళిపోతారు. అందుబట్టి విశ్వాసదారి మీద అందరూ కూడా జాగ్రత్త కలిగి ఉండాలని మీకు హెచ్చరిస్తున్నాను. మరి మొదట అధ్యాయము 11 నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, గమనించండి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషి యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచుట వల్లనే అది నాకు లభించింది. హల్లెలూయా. ఈ అపోస్తలుడైన పౌలు చక్కని మాట తెలియజేస్తున్నాడు. ఏంటంటే దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని ఒక మంచి సువార్త సాక్ష్యాన్ని చెప్తున్నాడు. పిల్లరా, మరి యేసు ప్రభువు కూడా నేను పిలుచుకున్నాడు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు యేసయ్య సన్నిధిలో ఉన్నావు. మరొకప్పుడు నువ్వు పాపిగా ఉన్న నన్ను యేసు ప్రభువు మనల్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ప్రియకుమారుడు అని దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యని పిలుచుకున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు ఎలా పిలువబడ్డాడు?
ఒకప్పుడు భయంకరంగా వారి యొక్క సంఘాన్ని, మరి దాదాపుగా ఇతని కోసం రాయబడింది కొన్ని బుక్స్ లో 10,000 మంది సంఘాన్ని ఇతను పాడు చేసినట్లుగా, 10,000 మంది సంఘస్థుల్ని ఈడ్చి వారందరూ కూడా చెరసాలలో వేసి, అతను గుర్రం మీద వెళ్తుంటే గుర్రానికి తాడు కట్టి 4-5 రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళేవాడంట. అంటే అతనికి ఉన్న దశ ఏంటంటే, అతనిలో ఉన్న ద్వేషం ఏంటంటే, యేసుక్రీస్తు పరిచారికులు ఈ లోకంలో ఉండకూడదు, యోధా మతమైనది శ్రేష్టమైనది, యేసుప్రభువారి యొక్క శిష్యులు ఉండకూడదని ఒక నియమాన్ని తీసుకున్నాడు. పిల్లరా, యేసుప్రభువారి శిష్యులు భయంకరంగా హింసించేవాడు, భయంకరంగా వారిని పాడు చేసేవాడు. అందును బట్టి మరి ఒక సమయంలో అతను దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో దేవుడు అతనికి కనిపించాడు. అందరూ కూడా చెప్తాం, నిద్రపోతున్నారు చెప్పండి హల్లెలూయా. రైతులు నిజంగా చెప్పేస్తాను, నేను ఆవేశంతో చెప్తుంటే మీరు ఆలోచనతో పడుకుంటున్నారు కదా. బాగుంది, మై మెసేజ్ ఇస్ గివింగ్ గుడ్ స్లీపింగ్. అంటే వర్తమానం ఎలాగైపోయిందంటే, నా వర్తమానం చక్కగా పడుకోవడానికి అవకాశం కల్పించినట్లుగా ఉంది. జాషువా గారు, మీరు ఏం చేస్తారంటే బయట ఆర్డర్ ఇచ్చేయండి మంచి పరుపులు ఏమన్నా, ఇక్కడ మనం ఇక్కడ చేద్దామా, చక్కగా పడుకొని వినొచ్చు. నేను కూడా కూర్చుని వాక్యం చేస్తాను. సరే, దేవుని వాక్యం వినండి, దేవుని దృష్టికి వస్తాను. సాతాను ఏం చేస్తారంటే, సాతాను చక్కని సాతాను, నువ్వు వాక్యం వింటే బాగుపడతావు, నువ్వు వాక్యం వింటే ఆశ్రదింపబడతావు, నువ్వు వాక్యం వింటే నీ కుటుంబం దీవించబడతావు. అది అది ఇష్టం ఉంటుందా? అందుని బట్టి ఏం చేస్తాడు, నీకు కొడుకమ్మా కొడుకు ఏమి వింటావు కానీ అస్తమానం చెప్తానే ఉంటారు యేసుప్రభు కోసం. ఎన్నిసార్లు వెళ్ళలేదు నువ్వు? విన్నావు కదా, ఎన్నిసార్లు పడుకో అని పడుకోబెడతావు. గమనించండి, పడుకోకుండా దేవుని వాక్యం మీద మీ దృష్టిని మరలించండి. దేవుని వాక్యాన్ని వినండి. వాక్యం అంటే చేసే మనం బ్రతికించిన వాక్యం జీవ జలపు ఓట. నిజమే, మరి వాక్యం గురించి చాలా నిద్ర వస్తారు, ఎందుకంటే సాతానికి ఇష్టం ఉండదు కాబట్టి. అందులో వాక్యం మీద మీ దృష్టి పెట్టండి. అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు మరి దేవుడు అతనికి కనిపించి మాట్లాడినప్పుడు యేసుప్రభువు అతను రక్షించుకున్నాడు, అతన్ని పిలిచాడు. అప్పుడు అంటాడు, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమే ఉన్నాడు, ఇతడు ఎన్ని శ్రమలు పడాలో అన్ని శ్రమలు నేను ఇతనికి అప్పగిస్తానని దేవాతి దేవుడు ఇతను అరేబియా దేశంలోనికి, యూరప్ ఖండంలోకి నడిపించి గొప్ప పరిచారికుడిగా చేశాడు. యేసుప్రభువు వారు కూడా నిన్ను ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? నీ నుండి అనేకమైన ఆశీర్వాదాలను ఆశిస్తున్నాడు, నీ నుండి గొప్ప పనులను ఆశిస్తున్నాడు, నీ నుండి అనేకమైన ఆశీర్వాదాలు నీ చేత చేయించుకుని యేసయ్య ఇష్టపడుతున్నాడు. అందుకే యేసయ్య నిన్ను పిలుచుకున్నాడు, అందుకని ప్రత్యేకంగా దేవుడు నిన్ను పిలిచాడు. మనందరూ కూడా శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు యేసయ్య మనల్ని రమ్మని ఆయన పిలిచాడు, మనల్ని ఎన్నుకున్నాడు. పిల్లరా, యేసయ్య మన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నిజమే, మనకు సార్లు అనుకుంటాం, ఎందుకంటే శోధనలు శ్రమలు ఎన్ని వస్తున్నాయినా మీదకి అంటే, నేను ఒక విషయం మీ అందరికీ చెప్తాను. 10th క్లాస్ విద్యార్థులు ఉంటారు, వారు ఎగ్జామ్స్ కి మార్చి నెలలో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తారు. దేనికి వెళ్తున్నారు చెప్పండి? చదువుకోవడానికి కాదు, పరీక్షలు రాయడానికి కదా. మార్చి నెల మీద వస్తారు, ఎగ్జామ్స్ రాయాలి, పరీక్షలు రాయాలి. ఇప్పుడు చదువుకున్న చదువు అంతా కూడా దేంతో పోల్చబడిందంటే, వారు కష్టపడ్డారు, చదువుకున్నారు, హృదయంలో నింపుకున్నారు. ఈ ప్రణాళిక ఇవన్నీ కూడా ఎక్కడ చూపించాలి? స్కూల్లో టీచర్ దగ్గర చూపించడం సరిపోదు, పరీక్షల్లోకి వెళ్ళి పేపర్ మీద రాయాలి. అప్పుడు వాళ్ళని ఏమంటారంటే పరీక్షల్లో నెగ్గారు అంటారు. నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, యేసుప్రభు వారు దేవుడు నీ మీద శ్రమలు పంపిస్తానంటే అవన్నీ కూడా సబ్జెక్ట్స్, అంటే బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైన్స్ కానీ, షార్ట్, ఇవన్నీ కూడా శ్రమలు నీకు. ఇవన్నీ నీకు ఏం చేస్తాయి అంటే, ఒక సమయంలో నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వాలి. అవి ఏమన్నారంటే శోధనలు అంటారు, కష్టాలు, శ్రమలు, అయ్యే నీ పరీక్షలు. అట్లా నువ్వు నెగ్గాలంటే నీకు ఏం ఉపయోగపడతాయి అంటే, నువ్వు ఏదైతే వాక్యాన్ని దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నావో ఆ వాక్య సారాంశం అంతా కూడా నువ్వు పరీక్షల్లో నెగ్గడానికి ఉపయోగపడతాయి. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి 2 స్త్రీలు మనకు కనిపిస్తున్నారు. ఒకరు రూతు, మరొకరు ఓర్ప. రూతు, ఓర్ప ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో వెళ్ళారు. మోయాబు దేశం నుండి నయోమి వారిని పెండ్లికి తీసుకున్నది, అందుని బట్టి వారి అత్తగారిగా పిలువబడింది. మరి వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో ఆమె కొడుకును పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకున్న సమయంలో ఆ కోడలతో చెప్తున్నాము, మీరు కూడా వెళ్ళిపోండి నా వెనకాల, ఎందుకు మీరు రావడం అంటే, రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణిస్తావు నేను కూడా అక్కడే మరణిస్తాను. రూత్ ఏం చేసిందంటే
దేవుని పరీక్షకి నిలబడడానికి దేవుడు పిలుచుకున్నట్లుగా దేవుని పిలుపుకు లోబడి నయోమితో వెళ్ళడానికి ఇష్టపడింది. వార్ప ఏం చేసింది? వెళ్ళిపోయింది. చాలా మంది ఈ రోజుల్లో వార్ప లాంటి జీవితాలు. ప్రార్థనకు వస్తా ఉంటారు, ఏదైనా కష్టాలు రాగానే వార్ప లాగానికి వెళ్ళిపోతారు. ఒకప్పుడు వచ్చారు, బయటకు వచ్చారు, అన్నం పెట్టి వచ్చేసారు. కానీ వాళ్ళలో ఏ స్వభావం ఉండిపోయిందో తెలుసా? వార్ప లాంటి స్వభావం ఉండిపోయింది. అందుని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పాత జీవితంలోకి మళ్ళా వెళ్ళిపోతారు, పాత దేవుడి దగ్గరికి మళ్ళా వెళ్ళిపోతారు, పాత బ్రతుకు దగ్గరికి మళ్ళా వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంకా దేవుడి మీద నిరీక్షణ ఆశీర్వాదం వాళ్ళకు ఉండదు పిల్లరా. కారణం ఏంటంటే వార్ప లాంటి స్వభావం వాళ్ళకి కలిగి ఉన్నారు. నేనంటాను, రూట్ లాంటి స్వభావం నీకుందా? లేదంటే వార్ప లాంటి స్వభావం నీకుందా? వార్ప అయితే అతను హత్తుకుని బెత్లెహేము అనే దేశానికి వెళ్ళినప్పుడు ఓ రూతు జీవితంలో యేసుప్రభువు జన్మించాడు. హల్లెలూయా. వార్ప దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మళ్ళా చరిత్రలో ఆమె పేరు లేదు. యేసయ్య నిన్ను కూడా అదే విధంగా చేయాలని ఇష్టపడుతున్నాడు. రూతు వల్ల నిన్ను దీవించాలని ఇష్టపడుతున్నాడు. యేసయ్య పిలుపుకు లోబడి నువ్వు ఉంటావా? యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. వార్పలాగా దేవుని వదిలిపెట్టి కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, అన్ని కోల్పోతున్నాను, అక్కడే బాగుంది అని నువ్వు దూరంగా వెళ్ళిపోయావా దేవునికి? నువ్వు అన్ని కూడా కోల్పోతావు కదా. అందుని బట్టి దేవుడు పిలిచిన పిలుపుకి నువ్వు తగినట్లుగా ఉండాలని దేవాతి దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తున్నాడు. మరి మొదటి అధ్యాయాన్ని నేను కొన్ని విషయాలు చెప్పాను, మరి చెప్పాలని చాలా గంటలు పడతాను. నేను రెండో అధ్యాయంలోకి వెళ్తాను, గమనించండి. రెండో అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతాను. అటుకొమ్మట 14 సంవత్సరాల తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేముకు తిరిగి వెళ్తుని దైవదర్శన ప్రకారం వెళుతుని, మరియు నా ప్రయాసం వ్యర్థమవును లేక వ్యర్థమై పోవునదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించిన సువార్త వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విశుద్ధిపరచుకుని, అయినను నాతో కూడిన తీతు క్రీస్తు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వల్ల మనకు కలిగిన మన స్వాతంత్రము వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. పిల్లరా, మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చాలా బాధతో ఈ వాక్యాన్ని అతను రాస్తున్నాడు. మరి యూదులకి అక్కడ ఉన్న ప్రాంతంలో పిల్లరా, యూదులకి ఈ యొక్క క్రైస్తవులకి ఒక తర్కం జరిగింది. ఏమన్నారంటే, మీరు సున్నత పొందలేదు, కౌన్సిల్ ఎట్ జెరూసలేం. చాలా మంది కూడుకున్నారు, వాళ్ళు కొన్ని విభేదాలు వచ్చాయి. కొన్నిసార్లు మీ కుటుంబాల్లో కూడా ఆస్తుల దగ్గర ఏమొస్తాయి చెప్పండి? ఆస్తుల దగ్గర ఏమొస్తాయి? గొడవలు, పట్లాటలు, విభేదాలు వస్తాయి. అవి మీరు అంతగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం అవుతుంది. ఈ థియాలజీ కూడా అలాగే ఉంటుంది. అందుని బట్టి నేను చెప్పేది మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పాను. గొడవలు అవన్నీ చెప్తుంటే మనం విన్నాం, కానీ సరైన పాయింట్కి వస్తాం. అసలు ఎందుకు జరిగింది ఈ గొడవ అంటే, అక్కడ ఎందుకు ఈ గొడవ జరిగిందంటే, యూదులకి అన్యులంటే ఇష్టం లేదు, అన్యులకి యూదులంటే ఇష్టం లేదు. అందుని బట్టి వీళ్ళ మధ్య గొడవలు జరిగాయి. అందుని బట్టి వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళలో కొన్ని తారతమ్యాలు జరిగాయి, తర్కం జరిగింది. మనం కూడా కొన్నిసార్లు యేసుప్రభువు గారి కోసం చెప్తా ఉంటే మనం కూడా ఏం చేస్తుంటారు, చాలా మంది అది చెప్పుకోలేదు, నేను చెప్తాను అని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తాం. మన యేసుప్రభువు కోసం చాలా అద్భుతంగా చెప్తే మనం వాళ్ళకి ఇన్స్పైర్ అయిపోతాం కదా. ఎవరి వాక్యం చెప్తాను ఇంటికి వెళ్ళి ఎవరో యేసు వాక్యం చెప్పేయాలని పక్క వాళ్ళు చెప్పేస్తాం. వాళ్ళు ఏమంటారంటే, చెప్పుకోవాలి, మాకు చరిత్ర, మాకు గ్రంథాలు ఉన్నాయి చెప్పడానికి. వాళ్ళు స్టార్ట్ చేయగానే, అరే ఎవరికి కూడా చరిత్ర ఉంది, మాకు కూడా ఈ రెండింటిలో ఏంటి నేను సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాను, తర్కించలేకపోతున్నాను. నేను డిగ్రీ చదువుతున్న సమయంలో నాకు చాలా మంది క్లాస్మేట్స్ ఉండేవారు. వాళ్ళ మధ్య నాకు తర్కం జరుగుతూ ఉండేది. నేను అక్కడనే ఒకవైపు, ఒక 10 మంది ఒకవైపు, ఒకడు ముస్లిం అబ్బాయి, ఒక అబ్బాయి, మరొకరు ఉండేవారు. 2 రకాలు ఉండేవారు, మధ్యలో ఉండేవారు. కానీ మధ్యలో కూర్చోబెట్టి పెట్టి యేసుప్రభువు కోసం చాలా మాటలు అడిగేవాడు. నేను అటు నుంచి కొంత చెప్పగలిగిన ఆన్సర్లు చెప్పేవాడిని, చెప్పలేని నేను చెప్పలేకపోయేవాడిని. ఇలా చివరికి వస్తే తెలుసుకున్న సత్యం ఏంటో తెలుసా, గణేష్జీ నువ్వు నెగ్గావు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేంట్లో నెగ్గానో తెలుసా? ఆధ్యాత్మిక లైఫ్ లో నేను నెగ్గాను. దేవుడిచ్చిన సాక్షిలో మనం నెగ్గాలి పిల్లరా. మనం తర్కించలేకపోవచ్చేమో, కానీ నీ జీవితం వారికి సాక్షిగా ఉండాలి. దేవుడు అన్ని సబ్జెక్టులో పాస్ చేయించాడు. ఆ డిగ్రీలో నన్ను అన్ని విధాలుగా కాపాడి అనేక మందికి మరి ఆదర్శవంతంగా నన్ను ఉంచాడు. మరి ఆ కాలేజీలో ఉన్న టైంలోనే నేను ఒక వీడియోలో కూడా యాక్టర్గా పనిచేశాను. అంటే నటుడుగా కాదు, స్కూల్లో ఒక వీడియోకి నేను పనిచేశాను. తర్వాత దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. చక్కగా ఆ యొక్క కోర్స్ నేను ముగించుకోవడానికి సహాయం చేశాడు. వాళ్ళందరూ కూడా చక్కని సాక్ష్యం ఏంటంటే, నువ్వు నెగ్గావు, చాలా సాక్ష్యం చాలు. ఎవరు నెగ్గారు చెప్పండి? ఏం కాదు, నా చేసి నేను నెగ్గాడు వాళ్ళందరి ముందు. నీవు కూడా అలాగే ఉండాలి.
10 మంది నువ్వు తర్కించలేకపోవచ్చు, కానీ నీ జీవితం ద్వారా వారు ఇన్స్పైర్ అవ్వాలి, నీ జీవితం ద్వారా వారు యేసు ప్రభువుకి రావాలి అని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ప్రియులారా. 10వ వచనం చూడండి. మేము పేదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటుంది. ఇంకేమంటాడంటే అపోస్తలుడైన పౌలు, మీరు పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబాల్లో మనం అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం, కానీ పేదవాళ్ళని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటామా? మీ కుటుంబాలకు ఎవరైనా పేదవాళ్ళు వచ్చినప్పుడు వారిని జ్ఞాపకం, మీరు బర్త్డేస్ చేసుకుంటున్నప్పుడు మీ బర్త్డేస్లో మీరు ఏం చేయాలంటే లేని వారికి, పేదవారికి, అందరికి ఎప్పుడు ఇస్తాం, కానీ లేని వారికి మీరు ఇవ్వండి, పేదవారికి మీరు ఇవ్వండి. వారి ఎంతగానో మిమ్మల్ని థ్యాంక్స్ చెప్తారు, దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఉంటారు. అందులో బట్టి పేదవాళ్ళు మీరు అల్లప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు మనందరికీ చెప్తున్నాడు. 11వ వచనం నేను చదువుతాను చూడండి. అయితే కేఫ అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తెచ్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలయనగా యాకోబు నద్దు నుండి కొందరు రాకముందు అతడు అన్యజనులతో భోజనము చేయించుండని కానీ వారు రాగాన్ని సున్నత పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ బాగా గుర్తించండి, యేసు ప్రభువులో ప్రధాన శిష్యుడు ఎవరంటే చెప్పండి, అందరికీ తెలుసు. యేసు ప్రభువులో మొట్టమొదటి శిష్యుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభువుకి అతి దగ్గరగా ఉండి అబద్ధం ఆడేసిన శిష్యుడు ఎవరు చెప్పండి? యేసు యోధక. యేసు ప్రభువుని అప్పగించాడు, యేసు ప్రభు కోసం అబద్ధం ఆడేశాడు పేతురు, సీమోను పేతురు. ఇక్కడ ఏం రాయబడింది చూడండి, కేఫా అని రాయబడింది. కేఫా అంటే అర్థం ఏంటి? రాయి. కేఫా అంటే ఏంటి? రాయి. అందుకని యేసు ప్రభు అన్నాడు, పేతురు నీ బండ మీద నేను కడతాను, నా యొక్క మందిరాన్ని కడతాను అన్నాడు. అందువల్ల కేఫా ఇక్కడ ఒక తప్పు కనిపిస్తుంది. కేఫా పేతురు. మరి యేసు ప్రభువుతో ఉన్న పేతురు ఒక తప్పు చేశాడు. ఆ తప్పుని ఎవరు ఎదిరిస్తున్నారంటే అపోస్తలుడైన పౌలు ఎదిరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు పేతురుతోటి. మనం చాలా వాక్యం చదవకపోతే మనకు అర్థం అవ్వదు. కేఫా అంటే పేతురు లేరా, పేతురుతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. పేతురు, నువ్వు యేసు ప్రభువుతో తిరిగావయ్యా, నేను యేసు ప్రభువుతో తిరగలేదు. నువ్వు యేసు ప్రభువుని ముఖాముఖిగా చూస్తావు, నేను యేసు ప్రభువుని చూడలేదు. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని అతను ఎదిరిస్తున్నాడు. ఇంకా ఎందుకు ఎదురిస్తున్నాడంటే, పేతురు ఏం చేశాడంటే అన్యజనులతో భోజనాన్ని కూర్చున్నాడు. 100 మంది యూదులు యెరూషలేము నుండి రాగానే లేచిపోయి, బాబా నేను భోజనం చేయకట్టుకుని పక్క వెళ్ళిపోయి అపోస్తలుడైన పౌలు అతను పక్కన నుంచున్నాడంట. నేను దీనేమంటానంటే, పేతురు నటిస్తున్నాడు. అక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? నటిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రాగానే భయపడిపోయి, యూదులకు భయపడిపోయి వెంటనే లేచిపోయి, నేను నాకు ఎంత భోజనం అంటే యాక్షన్ చేస్తున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పేతురు ఎందుకయ్యా అబద్ధం ఆడుతావు? సున్నతి పొందిన వారు ఒకటే, సున్నతి పొందిన వారు కూడా ఒకటే, అన్యజనులతో కూడా భోంచలేదు. నీకు దేవుడి దర్శనం కలగలేదా? నీకు దేవుడి దర్శనం కలిగినప్పుడు అపోస్తలుడైన పౌలు పేతురుని గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే పిల్లరా, నటన జీవితం మనకొద్దు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నటిస్తున్నావా దేవుని సందులో? దేవుని సందులో భక్తురాలుగా బయట చెప్పండి, బయట ఎలా ఉంటున్నాం మనం? సాతాను దూతలుగా ఉంటే ఆ నటన జీవితం దేవుడు ఇష్టపడడం. మనం ఇక్కడికి వచ్చేసే పాట పాడతాం, బయటికి వెళ్ళగానే సినిమా పాట పాడతాం. ఇక్కడ రాగానే వేసే మాటలు వింటాం, బయటికి వెళ్ళగానే సినిమా మాటలు వింటాం. ఇక్కడ రాగానే వేసే మాటలే పాట పాడతాం, బయటికి వెళ్ళగానే బూతులు మాట్లాడతాం. అదా నీ జీవితం? దాన్ని నటించే జీవితం అంటారు. నటులు సినిమాలో నటిస్తారు, నటించే వారికి డబ్బులు ఇస్తారు. వాళ్ళని ఫ్యాన్స్ గా చేసుకుని మొబైల్లో వాళ్ళ పోస్టులో వాళ్ళ ఫోటో కూడా పెట్టుకుంటారు. వాళ్ళని నటించేవారు అంటారు. మనం నటించేవారం కాదు, మనం ఎలాంటి వారం? జీవించేవారం. యేసు ప్రభు వారి కోసం జీవించేవారం. అది నువ్వు గుర్తించాలి. నువ్వు యేసు ప్రభు వారి కోసం జీవించాలి. యేసు ప్రభు వారి కోసం జీవిస్తే దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. గెహాజీ ఏం చేశాడు చెప్పండి? ఎలీషా అన్నాడు, ఎక్కడికి వెళ్ళావు అనగానే గెహాజీ ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి ఇచ్చుదాం అన్నాడు. కానీ ఏం చేశాడు? సంపాదించుకోకూడన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలని నయమాను వెనకాల పరిగెత్తాడు, అన్ని తెచ్చుకున్నాడు. నటన జీవితం వల్ల అతని కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడు? పుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. అననీయ సఫీరా ఏం చేశారు? దేవుడి సేవకుల్ని నటించి మోసం చేశారు. ఏం తెచ్చుకున్నారు? మరణం తెచ్చుకున్నారు. ఇస్కరియోతు యోధ దేవుని అప్పగించాడు, నటించాడు, చివరికి ఏం తెచ్చుకున్నాడు? ఊరి పెట్టుకుని చనిపోయాడు. ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను సార్? దేవుని సేవలో నటించవద్దు, దేవుని సేవలో యాక్షన్ చేయవద్దు. కానీ నిజంగా నువ్వు జీవించడానికి యేసు ప్రభువుకి సమర్పించుకుంటే ప్రభుని జీవితం పట్ల అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు చేస్తాడని దేవుని యొక్క మాటలు మనకి తెలియపరుస్తున్నాయి. పిల్లరా, మనం దేవుని కొరకు జీవిద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కొరకు పంచుకుందాం. మరి పేతురు దేవునికి దూరంగా ఉండేవాడు.
ఒకప్పుడు అబద్ధం ఆడి తప్పిపోయాడు. అందుని బట్టి దేవుడు అతను క్షమించి మళ్ళా చేర్చుకున్నాడు. ఇక్కడ రాగానే పేతురు ఏం చేస్తున్నాడు, మళ్ళా అదే స్వభావంలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే అందరితో ఉండలేకపోతున్నాడు. నేను విషయాన్ని మీకు అందరికీ చెప్తాను. వాళ్ళ క్రైస్తవులైనా ఏ మతస్థులైనా అందరితో ఎలా ఉండాలి చెప్పండి? మంచిగా ప్రేమగా ఉండాలి. వాళ్ళు బౌద్ధులైనా జైనులైనా. నేను అదే మీకు ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తానంటే మన చుట్టూ అనేక మతాలు కలిగిన వారు ఉన్నారు. కానీ ఏ మతాన్ని నువ్వు విమర్శించడానికి వీలేదు. ప్రతి మతాన్ని గౌరవించు, కానీ యేసే ప్రేమతో వాళ్ళు ప్రేమించి యేసే సువార్తను అందించు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన పని అదే. నువ్వు మతాల దగ్గర తర్కించడం కాదు, ఆ మతం ఈ మతం చెడ్డదని చెప్పడం కాదు. మతాలని ఉండొచ్చు కానీ మతం మొత్తులాంటిదేమో కానీ యేసే సువార్త నీకు రక్షణ కలుగు చేస్తుంది. అది నువ్వు ప్రకటించు. యేసే సైనికుడిగా నువ్వు ప్రకటించాల్సిందిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అందుని బట్టి మన చుట్టూ ఉన్న వారందరినీ మనం ప్రేమిద్దాం. అందరితో సఖ్యమేత మనం మాట్లాడదాం, వారితో ఉందాం. కానీ జాగ్రత్త, అవిశ్వాసంతో జోడుగా ఉండొద్దని చెప్పాడు అందరికి. జాగ్రత్త, అవిశ్వాసంతో ఎలా ఉండకూడదు, జోడుగా ఉండకూడదు. జాగ్రత్త కలిగి ఉండాలి. అపవాస్తులు కూర్చుంటే చోటన దుష్టుల ఆలోచన చెప్పన నడుస్తే మనం ఏమవుతుందో తెలుసా, పాపంలో పడతామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. యోనా ఏం చేశాడు చెప్పండి? దేవుడికి దూరంగా పారిపోయి తప్పించుకున్నాడు. నేను చాలాసార్లు అనుకుంటాం దేవుడికి దూరంగా వెళ్ళిపోతే అన్ని కలిసి వస్తానే అనుకుంటాం కదా. యోనా కూడా అదే అనుకున్నాడు. ఎలాగనే టికెట్ దొరికేసింది. కొన్నిసార్లు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి పలానా దేశం వెళ్ళాలి, నాకు పాస్పోర్ట్ వీసా కావాలంటే దొరుకుతుందా? దొరకదు. కానీ వెంటనే ఇంకో దేశం వెళ్ళడానికి యోనా టికెట్ దొరికేసింది. అంటే కొన్నిసార్లు అపవాదాన్ని సాతాను ఏం చేస్తారంటే చెడ్డ పనులు చేయడానికి నీకు అన్ని త్వరగా దొరికేస్తాయి, మంచి పనులు చేయడానికి నీకు త్వరగా ఏమీ అవ్వవు, లేట్ అవుతాయి. మీకు ఒకవేళ మీ జీవితంలో జరిగి ఉండొచ్చు. మరి యోనాకు కూడా అదే జరిగింది. దేవుడు నిలువ వెళ్ళమంటే టికెట్ దొరకలేదు, కానీ తర్షీషు వెళ్ళడానికి మాత్రం టికెట్ దొరికిసింది ఆ వ్యక్తికి. వెంటనే వెళ్ళిపోయాడు. మరి ట్రైన్లో ఎక్కువ వాళ్ళకి సీటు దొరకడం అంత కష్టం తెలుసా అండి? ఈ రోజుల్లో చాలా కష్టం, రిజర్వేషన్ లేక వెళ్ళాలి. కానీ లోపలికి వెళ్ళిన యోనాకి వెంటనే స్థలం దొరికేసింది పడుకోవడానికి కదా, చక్కగా పడుకున్నాడు. కానీ దేవుడు ఊరుకున్నాడండి యోనాని? ఊరుకోలేదు. ఏం చేశాడు యోనాని? తుఫాన్ వచ్చి ఏమయ్యాడు? సముద్రం గెంటిపోయి పడ్డాడు. దేవుడు ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడే తీసుకెళ్ళి. అంటే చాలాసార్లు మీకు ఒక డౌట్ రావచ్చు, అరే యేసుప్రభు వారికి దూరంగా వెళ్ళిపోతుంటే డబ్బు తెగొచ్చేస్తుంది వెనకాల, యేసుప్రభు వారు దగ్గరగా వెళ్ళిపోయి విశ్వాసం ఉందామంటే ఇదేంటి నాకు శోధనలు, సమస్యలు, కష్టాలు పట్టుకోలేకపోతున్నాను అనుకుంటాం. అది కాదు. నువ్వు పట్టుకోవడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. నువ్వు ఉండాలి. ఆ విధంగా నీకు విజ్ఞానానికి బాగా అర్థం అవ్వాలంటే ఒక మంచి సన్నివేశాన్ని మీకు తెలియకోవాలి. కోడి పెట్ట ఉందంట. ఏమని చెప్పండి? నిద్రపోవాలి చెప్పండి. కోడి పెట్ట ఉంది. నిద్రపోతున్నారా? హల్లెలూయా. కోడి పెట్ట ఉందంట. కోడి పెట్టని ఒక యజమానుడు చక్కగా చూసుకుంటున్నాడు. అయితే దానికి ఏమి భోజనం సరిగ్గా పెడతలేదు. ఎప్పుడో ఉదయం పెడుతుంటే మళ్ళీ 2 రోజులు భోజనం పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు తెలుసా? కోడి పెట్ట అంటే ఆయనకి ఇష్టం కాబట్టి జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఇది బాగా లాభెక్కిపోయింది అనుకో, కొవ్వు పెట్టేస్తుంది ఈ కోడి పెట్టకి అని చెప్పేసి కొంచెం కొంచెం భోజనం కొంచెం అన్ని కూడా గింజలు వేస్తున్నాడు, చక్కగా వేస్తున్నాడు. దీనికి చాలా కోపం వచ్చేసిందంటే కోడి పెట్టకి. పక్క కోడి పెట్టనేమో పక్కన బాగా చూసుకుంటుంటే ఈ యజమానుడు నన్ను కోడి పెట్టగా పెంచుకుంటున్నాడు, కానీ నాకు రోజు అసలు కనీసం ఆహార గింజలు వేస్తలేదని చాలా బాధపడిపోయిందంట. ఆ బాధను ఎవరు గమనించారు? యజమాని తెలిసిపోయింది. నాకు వెంటనే అతను ఏమన్నట్టే పక్క ఆయనకి అమ్మేశాడు. బాబు నువ్వు ఎలాగో కోడి పెట్టను పెంచుకుంటా కదా, నా కోడి పెట్టను కూడా నీకేస్తాను, నువ్వే పెంచుకో, దీనికి గింజలు కావాలంట, వేసే నువ్వే గింజలని ఇచ్చేసాడు. ఆ వ్యక్తి ఏం చేసినట్టు దీన్ని తట కింద పెట్టాడు. మరి అక్కడ ఉన్నప్పుడు తట కింద ఉండేది కాదు, చక్కగా స్వాతంత్రంగా ఉండేది, తట కింద వెళ్ళిపోయింది. ఇప్పుడు రోజు పెంచుతున్నాడు దీన్ని బాగా. 4 రోజులు శుభ్రంగా తినేసింది, లాభం అయిపోయింది కోడి పెట్ట. దీనికి తెలీదు క్రిస్మస్ వస్తుంది, చికెన్ బిర్యానీ చేస్తాడని తెలియదు పాపం. సాధారణ కూడా అంతేనండి. నీకు అన్ని కలిసి వచ్చేస్తున్నాయి, నాకు అన్ని అయిపోయాయి, నాకు డబ్బు వచ్చేసింది, నాకు బంగ్లా వచ్చేసింది, నాకు అన్ని వచ్చేసి అనుకున్నావు అనుకుంటావా? అది సాతాను నీ మీద వేస్తున్న వేరా. నువ్వు పడిపోకు. గేలం వేసేవాడు ఏం వేస్తాడు చెప్పండి? చేపకి ఎరేస్తాడు. ఎరగ పడిపోతున్నావా నువ్వు? అపవాది శోధనలకి ఎరగకుండా పడవద్దు, జాగ్రత్త కలిగి ఉండు. ఆ కోడి పెట్ట అక్కడ ఉండుంటే చక్కగా పెంచేవాడు కదా, అక్కడే చక్కగా కోడి పిల్లలను పెట్టి తెల్లయ్యేది, తర్వాత మామయ్యేది కదా. కానీ అక్కడ మామయ్యే అవకాశం లేదు, తెల్లయ్యే అవకాశం లేదు. ఏమైపోయింది? చికెన్ బిర్యానీ అయిపోయింది. చాలా మంది రోజుల్లో సాతాను చేతులు చికెన్ బిర్యానీ అయిపోతున్నారు. అవ్వద్దు అలాగా.
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే యేసయ్య నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. తర్కించు దేవతో విశ్వాసం కలిగి ఉండు, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలని యేసయ్య చెప్తున్నాను. నేను ఆఖరిగా చివరి మాటలో వెళ్తున్నాను, గమనించండి. 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించుచున్నాను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ నాట్ లివింగ్ మై లైఫ్, జీసస్ లైఫ్ ఇన్ మై హార్ట్. నేను యేసయ్య కొరకు జీవిస్తున్నానని ఒక సాక్ష్యాన్ని అతను ఇస్తున్నాడు. నువ్వు ఇవ్వగలవు అటువంటి సాక్ష్యాన్ని? మనం ఎవరన్నా అడిగితే నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నా అంటే, నేను మా కుటుంబం కోసం జీవిస్తున్నానండి, మా పిల్లల కోసం జీవిస్తున్నానండి, మా అబ్బాయి కోసం జీవిస్తున్నాను. అది కాదు నువ్వు చెప్పాల్సిన మాట. అంటే నేను యేసయ్య కొరకు నేను జీవిస్తున్నాను అని ఒక చక్కని మాట నువ్వు చెప్పాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అపోస్తలుడైన పౌలు సిలువ వేశారా? వేయలేదు. కానీ అతను ఎలా ఊహించుకుంటున్నాడో తెలుసా? నేను యేసయ్యతో కూడా సిలువ వేయబడ్డాను, నేను యేసయ్యతో కూడా శ్రమలు అనుభవించాడు, అందుని బట్టి జీవించేవాడును నేను కాదు, యేసయ్య నాలో జీవిస్తున్నాడు కాబట్టి నేను బ్రతికి అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య సువార్తకుడిగా నేను పనిచేస్తున్నానని అపోస్తలుడైన పౌలు ధైర్యంగా చెప్పాడు. ప్రియులారా, యేసయ్య నిన్ను కూడా అదే విధంగా వాడుకోవాలని, యేసయ్య నీ హృదయంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. కానీ యేసయ్యకి నీ హృదయాన్ని ఇచ్చావా? ఒకసారి సండే స్కూల్లో ఒక అబ్బాయికి యేసయ్య సువార్త ఆ సండే స్కూల్ టీచర్ అందించింది. నేను కొంతకాలంగా మన సండే స్కూల్ నడిపించినప్పుడు మరి అవనస్తులు చక్కగా సండే స్కూల్ నడిపిస్తున్నారు. నాకు చాలా సంతోషం. చక్కని పరిచర్యలు చేస్తున్నాను. నేను అనుకుంటాను ఈ పరిచర్య ఎలా జరుగుతుందంటే నేను అక్కడ ఏం చేస్తలేదు, నేను వచ్చి మరి వాక్యం చెప్పడానికి మీరు నాకు అవకాశం కల్పించారు. మిగతా పనులన్నీ కూడా యవనస్తులు చక్కగా తొడవడం కానీ, తర్వాత భరతాలు వేయడం కానీ, కాంగో ప్లే చేసేవాళ్ళు, సౌండ్ పెట్టేవారు, అందరూ కూడా నేను సువార్త చెప్తున్నానంటే అర్థం ఏంటంటే మీరందరూ కూడా నాతో ఏమయ్యన్నారు? బాల్యబాధస్తులై ఉన్నారు. అంటే నేను రేపు పొద్దున్న ఏసీ శాస్త్రాలను పొందుతున్నప్పుడు దేవుడు ఎవరెవరిని పిలుస్తాడు? గణజీని పక్కన ఉన్న వాళ్ళందరినీ పిలిచి అంటారు, బాబురామ్ రామ ఇలా రాస్తారు. నేను ఎవరు పిలుస్తానంటే ఎవరైతే దేవుని కొరకు పరిచయం చేస్తారో వాళ్ళందరూ నా పక్కన ఉంటారు. దేవుడు నాకు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో దేవుడు వాళ్ళందరికీ అయ్యే ఆశీర్వాదాలు ఇస్తాడు. అంటే నేను ఎంత పొందుకుంటానో వాళ్ళు అంతే పొందు. నేను అనుకుంటాను వాట్ ఐఎమ్ గెటింగ్ షేరింగ్, సేమ్ షేరింగ్ దే విల్ గెట్ పీపుల్ దోస్ ఆర్ డూయింగ్ గాడ్స్ వర్క్. నువ్వు దేవుని పని చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, దేవుని కొరకు నమ్మకంగా చేయి. ఒకనొక రోజున యేసయ్య రాజ్యంలో నువ్వు విలువ కలిగిన బహుమానాన్ని పొందుకుంటావు. ప్రియులారా, మరి యొక్క చిన్న బిడ్డ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు సండే స్కూల్ తీసి చెప్పిందంట, సండే స్కూల్ పిల్లలు మీరందరూ కూడా యేసయ్య సిలువను మోసుకుంటూ వెళ్ళాలి అని చెప్పిందంట. అందరూ కూడా ఎవరు కూడా లేగలేదు. ఒక అబ్బాయి లేచి టీచర్ గారు యేసయ్య ప్రభు సిలువ మోహేస్తానన్నారంటే వాళ్ళందరూ నవ్వుకున్నారంట. ఆయన యేసు ప్రభు సిలువ అంటే చిన్నదా, అది చాలా పెద్ద, నువ్వేం మొత్తామని సండే స్కూల్ టీచర్తో పాటు పిల్లలందరూ నవ్వేశారంట. మా అబ్బాయి 2వ వారం రాలేదు, 3వ వారం రాలేదు, 4వ వారం రాలేదు, 5వ వారం రాలేదు, ఇప్పుడు 6వ వారానికి వచ్చాడు. పిల్లరా కాగానే సండే స్కూల్ టీచర్ అడిగింది, బాబు ఏంటి ఇన్ని వారాలు రాలేదు మానేస్తావు అంటే అతను చొక్కా ఇప్పి బట్టలు ఇప్పి చూపించాడు. పిల్లరా ఒళ్ళంతా కూడా రక్తం గడ్డలు కట్టేస్తుంది, ఒళ్ళంతా బాపుడు భయంకరంగా. కారణం ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకున్నానని వెళ్ళి తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు వీపంతా కూడా రక్తాలతో బాధించారు. వీళ్ళంతా కూడా చుట్టుపోయి వీళ్ళంతా కూడా బ్లడ్ గడ్డలు కట్టేస్తుంది. అప్పుడు అన్నాడు టీచర్ గారు, నేను క్రాస్ మోస్తున్నాను, యేసయ్య సిలువ నేను మోస్తున్నానని సంతోషంగా చెప్పాడు. ప్రేసుకోపోతాడు, నువ్వు యేసు ప్రభువుని సిలువ మోయడానికి ఇష్టపడుతున్నావా? తల వచ్చి ప్రార్థన చేస్తాం. మనందరూ వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల వచ్చి యేసయ్య సిలువ మనం మోయడానికి మనం పెడుతున్నాం, యేసు కొరకు జీవించడానికి మనం ఉన్నాం. పిల్లగా మనందరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్య మన ప్రార్థన ఆలకించేవాడు, మనకి జవాబు ఇచ్చేవాడు. నువ్వు ఒక మాట చెప్పు, యేసయ్యా నేను నీ కొరకు సిలువ వేయబడతాను, నేను జీవించేవాడును నేను కదయ్యా, నేను నీ కొరకే జీవిస్తానని ఒక చక్కని మాట అందరూ కూడా చెబుదాం. అందరూ చెప్తాం, యేసయ్యా జీవించేవాడు నేను కదయ్యా, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. మనందరూ కూడా చక్కని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీతో కూడా నేను సిలువ వేయబడతాను, నీ కొరకు నేను జీవిస్తున్నాను. అందరూ బట్టి యేసయ్యా పాపని నన్ను కరుణించు, నా జీవితంలో శాంతి సమాధానించు. నా హృదయం అంతా కూడా పాపంతో నింపబడిపోయింది ప్రభా, ఆ పాపాన్ని తొలగించి
నా జీవితంలో శుద్ధమైన మనసును మీరు కలుగు చేయమని మనందరూ కూడా చక్కని ప్రార్థన చేద్దాం పిల్లరా. నిత్య ప్రేమతో నన్ను నడిపిన, నిత్య ప్రేమతో నన్ను నడిపిన, ఆదరించేడి యేసు ప్రేమ, నన్ను మార్చిన క్రీస్తు ప్రేమ, నన్ను ఆదుకున్న ప్రేమ, నిత్య ప్రేమతో నన్ను యేసయ్య ప్రేమించాడు. మనతో కూడా చక్కని ప్రార్థించాను. యేసయ్య నిత్య ప్రేమతో నన్ను ప్రేమించావు, నా జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేశావయ్యా. జీవించేవాడు నేను కాదు, నీవే నాలో జీవిస్తున్నావు. తండ్రి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, ఎన్నడు విడువను నిన్ను నేను, ఎన్నడు విడువను నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును, నిత్య ప్రేమతో జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. మనందరం కూడా చక్కని ప్రార్థన చేద్దాం. యేసయ్య నిత్య ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు, నిత్య కృపతో నన్ను ప్రేమిస్తున్నావు, నా పైన పాప భారాన్ని తొలగించావయ్యా. నీ సిలువను మోస్తూ ప్రభావాన్ని ముందుకు సాగిపోవడానికి సహాయంతో నింపడని ఓ చక్కని ప్రార్థన మనం చేద్దాం. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, తల్లి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, నిన్ను నేను ఎన్నడు విడువను, నిన్ను నేను ఎన్నడు విడువను, నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును, నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును, ఆరాధింతును సాష్టాంగపడి, ఆరాధింతును సాష్టాంగపడి, నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును, నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును, నిన్ను
నీతో నేను ఎన్నడు విడువను, నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును, నిత్యం నీతోనే జీవింతును, సత్య సాక్షిగా జీవింతును. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి, తండ్రి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది, తండ్రి ప్రేమను మించినది, లోక ప్రేమను మించినది. ప్రార్థన చేసుకున్నాను. దేవుని బిడ్డ రోజునటువంటి వాక్యం ద్వారా నీ జీవితంలో ఎన్నో సత్యాలు గ్రహించే కృప దేవుడు నీకు ఇచ్చాడు. ఈ రోజు నీ తీర్మానం ఎలా ఉంది? పరిస్థితులను చూసి చెదిరిపోతున్నావా? ఒకవేళ ఇంకేనో తిరుగుతనము జీవించలేని జీవితం నీలో ఉన్నదా? నీకు నీవుగా ఏమి చేయలేవు, కానీ నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఆయన నీకు ఎంతో సహాయం చేస్తూ ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రోజు నీ యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పించక తీర్మానం చేసుకో. ఆయన నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు కొరకు నేను జీవిస్తానని చెప్పి ప్రార్థన చేసుకుందాన్ని. పరిశుద్ధుడు దేవ ప్రేమాసరుడా, నీ గణనామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఇంతవరకు నీ బిడ్డల ప్రభు చేసిన ప్రార్థనగా ఆలకించిన తండ్రి, వినవాక్య బిడ్డ హృదయం ఫలింపచేత నీకు స్తోత్రాలు ప్రభువా. దాని వెలుగల చెవి గ్రహించే మనసును వెలిగించావు, ఈ వాక్యాన్ని గ్రహించే మనసును వెలిగించావు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ బిడ్డలైతే ప్రభువా వారు నీలో జీవించాలని, నీలో ఆనందించాలని, నీలో ఇంకా బలపడాలని ప్రభు తండ్రి, ఏ బిడ్డలైతే ఆశిస్తున్నా నీకు తెలుసు తండ్రి, వారిని మీరు కనికరించండి ప్రభువా. నీ బిడ్డ బలపరచున్నాయని నీకు స్తోత్రాలు. నీ వాక్యంతోనైనా వారితో మీరు మాట్లాడడానికి నీకు స్తోత్రాలు చేస్తున్నాను. గొప్ప తండ్రి, ఎంత గొప్ప దేవుడనైనా, ఎంత ప్రేమమేడు తండ్రి, ఎంత కృపగా దేవుడనైనా మీ స్తోత్రాలు. అయ్యా బిడ్డల యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయండి. వినటడ వాక్యము తండ్రి దృష్టిని పాదు ఎత్తుకుని పోకుండా తండ్రి, ప్రతి హృదయంలో తండ్రి నాయన పెద్దమైన వాక్యము తండ్రి దూరంగా ఫలించడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.